గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, సంఘం నాయకుడు నాగశేషు, మాజీ జెడ్పీటీసీ నారాయణమ్మ పాణ్యం చెంచు కాలనీలో చెంచు కుటుంబాలకు సొంత గూడు లేక అవస్థలు పడుతున్నారని, గూడెంలో నివసిస్తున్న గిరిజనులకు పక్కా గృహాలు నిర్మించి వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. నంద్యాల జిల్లాలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రాంగణంలో జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, గిరిజన సంఘం నాయకుడు నాగశేషు, మాజీ జెడ్పీటీసీ నారాయణమ్మ ఆధ్వర్యంలో పాణ్యం చెంచు గూడానికి చెందిన 200 మంది ఇల్లు లేని గిరిజనులు గంటన్నర పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రవి నాయక్, నారాయణమ్మ మాట్లాడుతూ నంద్యాల జిల్లా పాణ్యం మండలం చెంచుగూడెంలో కొన్ని దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారని, అయితే ఇందిరాగాంధీ హయాంలో వీళ్లకు పక్కా నిర్మాణం చేపట్టారని తెలిపారు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఎలాంటి మౌలిక సదుపాయాలకు నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గూడెంలో నివాసం ఉంటున్న గిరిజన కుటుంబాలకు ప్రధానమంత్రి యోజన కింద జన్మన్ పథకం ద్వారా ఇళ్లు మంజూరు అయ్యాయని, తక్కువ బడ్జెట్ కేటాయించడంతో ఇండ్లు కట్టుకునే స్తోమత చెంచులకు లేదు కాబట్టి ఐటీడీఏ అధికారులు పర్యవేక్షించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకొని ప్రతి కుటుంబానికి పక్కా ఇండ్లు నిర్మాణం చేపట్టేలా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా ఆర్డీటీ సంస్థ వారు వీళ్లను గుర్తించి ఇండ్ల నిర్మాణానికి తన వంతు కృషి చేయాలని, ప్రభుత్వం ద్వారా మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం పాణ్యం చెంచు కాలనీ కుటుంబాలను ఆదుకోవాలన్నారు. నంద్యాల జిల్లా పాణ్యం చెంచుగూడెంలో ఉన్నటువంటి చెంచు గిరిజనులు ఇవాళ మరి అధ్వాన స్థితిలో నివసిస్తున్నారంటే నిజంగా సర్వ సమాజంలో మాకు ఎలాంటి చోటు దక్కుతుందో అని చెప్పేసి ఇవాళ తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ హయాంలో ఉన్నటువంటి ఆ ఇల్లు మంజూరైతే అదే గుడిసెల్లో ఉంటూ ఆ ఇల్లు పూర్తిగా కూలిపోయి పడిపోయే ప్రమాదం ఉంది. కొన్ని చోట్ల పడిపోయినాయి కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది గిరిజనులు నిస్సహాయంగా మృతి చెందిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మనం ఆల్రెడీ గిరిజనులు కూడా అన్ని విధాలుగా ఆదుకోవడంలో మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే గిరిజనులకు పక్కా ఇల్లు లేదో, ఏదైతే గిరిజనులకు నివాసం లేదో, ఏదైతే స్థలాలు లేవో వాళ్ళందరికీ కూడా మంజూరు చేసే విధంగా దిశగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కొన్ని ఏళ్ల నుంచి అదే స్థలాన్ని నమ్ముకొని అక్కడే నివాసం ఉండి అదే గూడాల్లో నివసిస్తున్నటువంటి గిరిజనులకు ప్రత్యేకంగా వాళ్లకు ఈ ఏదైతే మన ఆర్టీటీ సంస్థ ఏదైతే ఉందో, ఆర్టీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా కూడా వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించి నిర్మించి వాళ్లకు స్థానికంగా స్థానజన కల్పించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే గతంలో అది పడిపోయే ప్రమాదంలో ఉన్నాయి. కొన్ని విద్యలు కూడా పడిపోయి కూడా ఆల్రెడీ మృతి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఎవరైనా కూడా మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, పార్టీ నేతలు కానీ ప్రతి ఒక్కరు వచ్చి చూడండి ఒకసారి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉందో, వాళ్ళ బాధసాధ ఎలా ఉందో ఒకసారి గమనించి వాళ్ళ మీద ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఎంతమంది గ్రీవెన్స్కు ప్రతి సోమవారం కూడా వాళ్ళు జరిగినటువంటి అన్యాయాన్ని, వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళు ఏదైనా కనీసం నీడ గూడు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కేవలం గిరిజనులోనే మాత్రమే వాళ్ళు చేసుకునే శాపం. కాబట్టి వాళ్ళ మాకు ఈ దుర్భరమైన జీవితాలు గడుస్తూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. ఆర్టీటీ ఉందో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మన ట్రైబల్ వెల్ఫేరే కాకుండా వేరే దానిలకు స్కూళ్లకు, కాలేజీలు కూడా ఆర్టీటీ కడతా ఉంది. కాబట్టి వీళ్ళకు ఆర్టీటీ ద్వారా నీళ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కె రాజు నాయక్, గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు.